కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. ఓల్గా నెఫ్ట్ అనే పెద్ద షిప్లో ఆయిల్ స్పిల్ అవటం వల్ల బ్లాక్ సీలో ఆయిల్ అనేది లేయర్ లాగా ఫామ్ అయిపోయింది. దాదాపు ఆ షిప్లో 9,000 టన్నుల ఆయిల్ క్యారీ చేస్తుంటే 4,000 టన్నుల ఆయిల్ స్పిల్ అయిపోయిందనమాట. రష్యా ఫెడరల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఫెడరల్ ఎమర్జెన్సీ వల్ల లాభం ఏంటంటే మెయిన్ ఫండ్స్ ఏదైతే ఆయిల్ స్పిల్ని క్లీనప్ చేయడానికి ఫండ్స్ ఉంటాయో ఇవన్నీ కూడా గవర్నమెంట్ తరపున వెళ్ళి స్పిల్ తొందరగా క్లీన్ అవుద్ది అనమాట. క్లీనింగ్ అప్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ ఆయిల్ స్పిల్స్ విషయంలో. ఆయిల్ స్పిల్స్ అనేవి మేజర్ ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్, మెరైన్ ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ అని చెప్పొచ్చు. ఇవి మెరైన్ బయోడైవర్సిటీని కూడా చాలా ఎఫెక్ట్ చేస్తాయి. ఇంతకుముందు పెద్ద పెద్ద ఆయిల్ స్పిల్స్ జరిగాయి. ఉదాహరణకి గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఆయిల్ స్పిల్ కానీ, అలాస్కా దగ్గర ఆయిల్ స్పిల్ కానీ ఇలా జరుగుతూ ఉంటాయి. ఈవెన్ చెన్నై పోర్ట్ దగ్గర కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఆయిల్ స్పిల్ అయింది. ఆయిల్ స్పిల్ జరిగినప్పుడు సముద్రం మీద ఆయిల్ అంటే పడవలోంచి ఆయిల్ లీక్ అయిపోయి సముద్రం మీద ఆయిల్ ఒక లేయర్ లాగా ఫామ్ అవుద్ది అనమాట. దీనివల్ల ఒక్కొక్కసారి అక్కడ ఫైర్ అంటుకుంటే కనుక మొత్తం ఆ కంప్లీట్ ఏరియా నిప్పు అంటుకుంటుంది. ఒకసారి అక్కడ ఉన్న పెద్ద పెద్ద నౌకలు కూడా నిప్పు అంటుకుంటాయి అనమాట. మేజర్గా ఆయిల్ అనేది పెద్ద పెద్ద నౌకల ద్వారానే ఆయిల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. సో సాధారణంగా ఆయిల్ స్పిల్స్కి సంబంధించి కూడా ఇన్సూరెన్స్ ఉంటాయి. కొన్ని కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేస్తుంటాయి. కానీ ఇవన్నీ పక్కన పెడితే ఆయిల్ స్పిల్ వల్ల ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ చాలా ఎక్కువ, కోస్టల్ డ్యామేజ్ చాలా ఎక్కువ. ముఖ్యంగా మెరైన్ ఎన్విరాన్మెంట్లో చిన్న చిన్న పక్షులు కానీ, చిన్న చిన్న చేపలు కానీ ఇవన్నీ కూడా చాలా దారుణంగా వాటి రూపం కూడా మారిపోద్ది. మీరు గమనిస్తే ఆయిల్ స్పిల్ జరిగిన తర్వాత అక్కడున్న వాటి రూపం చూస్తే కనుక చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. అది చాలా పెద్ద ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ అని కూడా చెప్పొచ్చు. సో ఆయిల్ స్పిల్లింగ్ జరగగానే అక్కడ క్లీనింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవ్వాలి. దాంతోపాటు ఆయిల్ స్పిల్ క్లీన్ చేయకపోతే ఇతర నౌకలకు కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి నాట్ ఓన్లీ మెరైన్ ఎన్విరాన్మెంట్ బట్ ఆల్సో చాలా ఫాస్టెస్ట్ ట్రేడ్ రూట్స్ ఏదైతే ఉంటాయో అక్కడ ఇమీడియట్గా క్లీనింగ్ అప్ యాక్టివిటీ తీసుకురావాలన్నమాట. వీటన్నిటితో పాటు బ్లాక్ సీలో ప్రస్తుతం జరిగిన ఆయిల్ స్పిల్ ఏదైతే ఉందో ఆ ప్రత్యేకమైన ఆయిల్ని మజూట్ అంటారనమాట. రష్యా ఇంతకుముందు సోవియట్ రష్యా ఆ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో పవర్ ప్లాంట్స్లో ఎక్కువ ఈ ఆయిల్ వాడతారు. ఇది చాలా లో క్వాలిటీ ఆయిల్ మజూట్ అనేది. ఇది ఒక లిక్విడ్ టార్ లాగా చాలా నల్లగా, చాలా డెన్స్ ఎక్కువగా, చాలా డేంజరస్గా ఉంటుంది అనమాట ఎన్విరాన్మెంట్ కూడా. కాబట్టి ఈ మజూట్ ఆయిల్ స్పిల్ అనేది ఎన్విరాన్మెంట్కి డేంజరస్, అసలు మెరైన్ సిస్టమ్స్ కూడా డేంజరస్ అనమాట. ఈ మజూట్ ఆయిల్ స్పిల్ వల్ల కోస్ట్ లైన్ చుట్టూ దాదాపు 2,00,000 టన్స్ ఆఫ్ సాయిల్ అనేది కంప్లీట్గా కంటామినేట్ అయిపోయింది. ఈ ఆయిల్ ఎంత వెళ్ళి అక్కడ పెరిగిపోయింది అనమాట. సో ఇదంతా ఒక లేయర్ లాగా ఫామ్ అవుతూ వెళ్ళి సాయిల్ దగ్గర అతుక్కుపోద్ది ఆయిల్. డిసెంబర్ 15వ తారీఖు జరిగిన ఈ బ్లాక్ సీ ఆయిల్ స్పిల్ అనేది అసలు ఎక్కడ జరిగింది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జాక్ట్గా జరిగిన ప్లేస్ కెర్చిస్ స్ట్రైట్. మనందరికి తెలుసు 2014లో రష్యా క్రిమియా ప్రాంతాన్ని ఆక్యుపై చేసింది. రష్యాని క్రిమియాకి వెళ్ళే రూట్లో ఉంటుంది ఈ కెర్చిస్ స్ట్రైట్ అనమాట. స్ట్రైట్ అంటే ఏంటి అసలు? 2 లార్జ్ వాటర్ బాడీస్ని కలిపేదే స్ట్రైట్ అంటాం. సో దీనికి సంబంధించి కెర్చిస్ స్ట్రైట్ ఏరియాలో ఆయిల్ స్పిల్ అయిందనమాట. సో ఇప్పుడు ఇది క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకని క్రిమియాతో కనెక్టివిటీకి కూడా ఈ కెర్చిస్ స్ట్రైట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. కెర్చిస్ స్ట్రైట్ అనేది 2 వాటర్ బాడీస్ సీ ఆఫ్ అజోవ్ మరియు బ్లాక్ సీని కలుపుద్ది అనమాట కెర్చిస్ స్ట్రైట్. సో ఈ కెర్చిస్ స్ట్రైట్ వల్ల అక్కడ ట్రాన్సిట్ అనేది చాలా ఈజీ అవుతుంది. కానీ స్ట్రైట్ అనేది చాలా నేరోగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆయిల్ స్పిల్ కనుక కంట్రోల్ చేయలేకపోతే, క్లీనప్ చేయలేకపోతే ఇప్పుడు ట్రాన్సిట్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. కెర్చిస్ స్ట్రైట్ అనేది క్రిమియన్ పెనిన్సులా మరియు రష్యా యొక్క తమాన్ పెనిన్సులా దగ్గర ఇన్ బిట్వీన్ ఉంటుంది అనమాట. బ్లాక్ సీ బార్డరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బల్గేరియా, ఉక్రెయిన్, రష్యా, టర్కీ, జార్జియా మరియు రొమేనియా. బ్లాక్ సీ మార్గం అనేది చాలా ఇంపార్టెంట్. మనం గమనిస్తే ఉక్రెయిన్ అనేది ఇట్స్ అ ఫుడ్ బౌల్ ఆఫ్ యూరోప్ అంటుంటాం అనమాట. ఉక్రెయిన్ నుంచి ఏదైనా ఫుడ్ గ్రెయిన్స్ అన్ని కూడా బ్లాక్ సీ ద్వారా ఎక్కువ వెళ్తూ ఉంటాయి. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత బ్లాక్ సీని అప్పట్లో కొంతకాలం బ్లాకేడ్ విధించారు. దాని తర్వాత టెంపరరీ హ్యూమానిటేరియన్ హెల్ప్గా బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ స్టార్ట్ అయింది. అంటే ఫుడ్ కానీ ఇతరత్ర ఇంపార్టెంట్ మెటీరియల్స్ కానీ అక్కడి నుంచి రావచ్చు. అంతేకాని బ్లాక్ సీని అమ్యునిషన్, వెపన్స్ వాటికి వాడకూడదు అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ అయింది. కానీ రష్యా దాని మధ్యలో ఆపేసి తర్వాత దాని మీద పెద్ద ఇష్యూ కూడా అయిందనమాట. కాబట్టి మనకి బ్లాక్ సీలో ఉన్న స్ట్రైట్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ట్రేడ్ రూట్స్లో ఎక్కడైనా సరే ఆయిల్ స్పిల్స్ అనేవి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. కానీ ఆయిల్ స్పిల్ జరిగిన తర్వాత ఆయిల్ స్పిల్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కెమికల్ డిస్పర్సెంట్స్ కానీ, అబ్జార్బెంట్స్ కానీ ఎక్కువ వాడుతుంటారనమాట. అంతేకాకుండా ఆయిల్ స్పిల్స్ని రిమూవ్ చేయడానికి వాషింగ్, ఫ్లషింగ్, అదేవిధంగా అబ్జార్బెంట్ మెటీరియల్స్ ఇవన్నీ వాడుతుంటారనమాట. ఓల్గా నెఫ్ట్ అనే పెద్ద షిప్లో ఆయిల్ స్పిల్ అవటం వల్ల బ్లాక్ సీలో ఆయిల్ అనేది లేయర్ లాగా ఫామ్ అయిపోయింది. దాదాపు ఆ షిప్లో 9,000 టన్నుల ఆయిల్ క్యారీ చేస్తుంటే
4,000 టన్నుల ఆయిల్ స్పిల్ అయిపోయిందనమాట. రష్యా ఫెడరల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఫెడరల్ ఎమర్జెన్సీ వల్ల లాభం ఏంటంటే మెయిన్ ఫండ్స్ ఏదైతే ఆయిల్ స్పిల్ని క్లీనప్ చేయడానికి ఫండ్స్ ఉంటాయో ఇవన్నీ కూడా గవర్నమెంట్ తరపున వెళ్ళి స్పిల్ తొందరగా క్లీన్ అవుద్ది అనమాట. క్లీనింగ్ అప్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ ఆయిల్ స్పిల్స్ విషయంలో. ఆయిల్ స్పిల్స్ అనేవి మేజర్ ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్, మెరైన్ ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ అని చెప్పొచ్చు. ఇవి మెరైన్ బయోడైవర్సిటీని కూడా చాలా ఎఫెక్ట్ చేస్తాయి. ఇంతకుముందు పెద్ద పెద్ద ఆయిల్ స్పిల్స్ జరిగాయి. ఉదాహరణకి గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఆయిల్ స్పిల్ కానీ, అలాస్కా దగ్గర ఆయిల్ స్పిల్ కానీ ఇలా జరుగుతూ ఉంటాయి. ఈవెన్ చెన్నై పోర్ట్ దగ్గర కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఆయిల్ స్పిల్ అయింది. ఆయిల్ స్పిల్ జరిగినప్పుడు సముద్రం మీద ఆయిల్ అంటే పడవలోంచి ఆయిల్ లీక్ అయిపోయి సముద్రం మీద ఆయిల్ ఒక లేయర్ లాగా ఫామ్ అవుద్ది అనమాట. దీనివల్ల ఒక్కొక్కసారి అక్కడ ఫైర్ అంటుకుంటే కనుక మొత్తం ఆ కంప్లీట్ ఏరియా నిప్పు అంటుకుంటుంది. ఒకసారి అక్కడ ఉన్న పెద్ద పెద్ద నౌకలు కూడా నిప్పు అంటుకుంటాయి అనమాట. మేజర్గా ఆయిల్ అనేది పెద్ద పెద్ద నౌకల ద్వారానే ఆయిల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. సో సాధారణంగా ఆయిల్ స్పిల్కి సంబంధించి కూడా ఇన్సూరెన్స్ ఉంటాయి. కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేస్తుంటాయి. కానీ ఇవన్నీ పక్కన పెడితే ఆయిల్ స్పిల్ వల్ల ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ చాలా ఎక్కువ, కోస్టల్ డ్యామేజ్ చాలా ఎక్కువ. ముఖ్యంగా మెరైన్ ఎన్విరాన్మెంట్లో చిన్న చిన్న పక్షులు కానీ, చిన్న చిన్న చేపలు కానీ ఇవన్నీ కూడా చాలా దారుణంగా వాటి రూపం కూడా మారిపోద్ది. మీరు గమనిస్తే ఆయిల్ స్పిల్ జరిగిన తర్వాత అక్కడున్న వాటి రూపం చూస్తే కనుక చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. అది చాలా పెద్ద ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ అని కూడా చెప్పొచ్చు. సో ఆయిల్ స్పిల్లింగ్ జరగగానే అక్కడ క్లీనింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవ్వాలి. దాంతోపాటు ఆయిల్ స్పిల్ క్లీన్ చేయకపోతే ఇతర నౌకలకు కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి నాట్ ఓన్లీ మెరైన్ ఎన్విరాన్మెంట్ బట్ ఆల్సో చాలా ఫాస్టెస్ట్ ట్రేడ్ రూట్స్ ఏదైతే ఉంటాయో అక్కడ ఇమీడియట్గా క్లీనింగ్ అప్ యాక్టివిటీ తీసుకురావాలన్నమాట. వీటన్నిటితో పాటు బ్లాక్ సీలో ప్రస్తుతం జరిగిన ఆయిల్ స్పిల్ ఏదైతే ఉందో ఆ ప్రత్యేకమైన ఆయిల్ని మజూట్ అంటారనమాట. రష్యా, ఇంతకుముందు సోవియట్ రష్యా, ఆ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో పవర్ ప్లాంట్స్లో ఎక్కువ ఈ ఆయిల్ వాడతారు. ఇది చాలా లో క్వాలిటీ ఆయిల్ మజూట్ అనేది. ఇది ఒక లిక్విడ్ టార్ లాగా చాలా నల్లగా, చాలా డెన్స్ ఎక్కువగా, చాలా డేంజరస్గా ఉంటుంది అనమాట ఎన్విరాన్మెంట్ కూడా. కాబట్టి ఈ మజూట్ ఆయిల్ స్పిల్ అనేది ఎన్విరాన్మెంట్కి డేంజరస్, అసలు మెరైన్ సిస్టమ్స్ కూడా డేంజరస్ అనమాట. ఈ మజూట్ ఆయిల్ స్పిల్ వల్ల కోస్ట్ లైన్ చుట్టూ దాదాపు 2 lakh tons ఆఫ్ సాయిల్ అనేది కంప్లీట్గా కంటామినేట్ అయిపోయింది. ఈ ఆయిల్ ఎంత వెళ్ళి అక్కడ పెరిగిపోయింది అనమాట. సో ఇదంతా ఒక లేయర్ లాగా ఫామ్ అవుతూ వెళ్ళి సాయిల్ దగ్గర అతుక్కుపోద్ది ఆయిల్. డిసెంబర్ 15వ తారీఖు జరిగిన ఈ బ్లాక్ సీ ఆయిల్ స్పిల్ అనేది అసలు ఎక్కడ జరిగింది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జాక్ట్గా జరిగిన ప్లేస్ కెర్చి స్ట్రైట్. మనందరికి తెలుసు 2014లో రష్యా క్రిమియా ప్రాంతాన్ని ఆక్యుపై చేసింది. రష్యాని క్రిమియాకి వెళ్ళే రూట్లో ఉంటుంది ఈ కెర్చి స్ట్రైట్ అనమాట. స్ట్రైట్ అంటే ఏంటి అసలు? 2 large వాటర్ బాడీస్ని కలిపేదే స్ట్రైట్ అంటాం. సో దీనికి సంబంధించి కెర్చి స్ట్రైట్ ఏరియాలో ఆయిల్ స్పిల్ అయిందనమాట. సో ఇప్పుడు ఇది క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకని క్రిమియాతో కనెక్టివిటీకి కూడా ఈ కెర్చి స్ట్రైట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. కెర్చి స్ట్రైట్ అనేది 2 వాటర్ బాడీస్, సీ ఆఫ్ అజోవ్ మరియు బ్లాక్ సీని కలుపుద్ది అనమాట కెర్చి స్ట్రైట్. సో ఈ కెర్చి స్ట్రైట్ వల్లే అక్కడ ట్రాన్సిట్ అనేది చాలా ఈజీ అవుతుంది. కానీ స్ట్రైట్ అనేది చాలా నేరోగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆయిల్ స్పిల్ కనుక కంట్రోల్ చేయలేకపోతే, క్లీనప్ చేయలేకపోతే ఇప్పుడు ట్రాన్సిట్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. కెర్చి స్ట్రైట్ అనేది క్రిమియన్ పెనిన్సులా మరియు రష్యా యొక్క తమాన్ పెనిన్సులా దగ్గర ఇన్ బిట్వీన్ ఉంటుంది అనమాట. బ్లాక్ సీ బార్డరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బల్గేరియా, ఉక్రెయిన్, రష్యా, టర్కీ, జార్జియా మరియు రొమేనియా. బ్లాక్ సీ మార్గం అనేది చాలా ఇంపార్టెంట్. మనం గమనిస్తే ఉక్రెయిన్ అనేది ఇట్స్ అ ఫుడ్ బౌల్ ఆఫ్ యూరోప్ అంటుంటాం అనమాట. ఉక్రెయిన్ నుంచి ఏదైనా ఫుడ్ గ్రెయిన్స్ అన్ని కూడా బ్లాక్ సీ ద్వారా ఎక్కువ వెళ్తూ ఉంటాయి. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత బ్లాక్ సీని అప్పట్లో కొంతకాలం బ్లాకేడ్ విధించారు. దాని తర్వాత టెంపరరీ హ్యూమానిటేరియన్ హెల్ప్గా బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ అని స్టార్ట్ అయింది. అంటే ఫుడ్ కానీ ఇతరత్ర ఇంపార్టెంట్ మెటీరియల్స్ కానీ అక్కడి నుంచి రావచ్చు. అంతేకాని బ్లాక్ సీని అమ్యునిషన్, వెపన్స్ వాటికి వాడకూడదని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ అయింది. కానీ రష్యా దాని మధ్యలో ఆపేసి తర్వాత దాని మీద పెద్ద ఇష్యూ కూడా అయిందనమాట. కాబట్టి మనకి బ్లాక్ సీలో ఉన్న స్ట్రైట్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ట్రేడ్ రూట్స్లో ఎక్కడైనా సరే ఆయిల్ స్పిల్స్ అనేవి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. కానీ ఆయిల్ స్పిల్ జరిగిన తర్వాత ఆయిల్ స్పిల్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కెమికల్ డిస్పర్సెంట్స్ కానీ అబ్జార్బెంట్స్ కానీ ఎక్కువ వాడుతుంటారనమాట. అంతేకాకుండా ఆయిల్ స్పిల్స్ని రిమూవ్ చేయడానికి వాషింగ్, ఫ్లషింగ్, అదేవిధంగా అబ్జార్బెంట్ మెటీరియల్స్ ఇవన్నీ వాడుతుంటారనమాట.